आज तेलंगाना हाई कोर्ट ने रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ के इंतखाब को कालादम करार देने के लिए दायर करदा दरख्वास्त को खारिज कर दिया। जैसे ही ये इत्तला आई, महबूब नगर के ज़िले मुस्तकिल पर वाक़ वज़ीर मौसूफ़ के कैंप ऑफिस में ज़बरदस्त आतिशबाजी की गई। पार्टी कायदीन और कारकुन मखसूस अंदाज में डॉक्टर वी श्रीनिवास गौड़ को मुबारकबाद पेश की। सैकड़ों की तादाद में पार्टी लीडर और कारकुन खुशियां मनाते शिरने तकसीम करते देखे गए और वजीर मौसूफ की कसरत से गुलपोशी की गई। सारा माहौल श्रीनिवास गौड़ जिंदाबाद के नारों से गूंज उठा। वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने कहा कि इस फैसले से मालूम हुआ कि अदल व इंसाफ हमेशा गालिब रहेगा। इन्होंने कहा कि कुछ लोग जो इनसे इंतखाबात में कामयाबी हासिल नहीं कर सकते, उन्होंने ही किसी शख्स के ज़रिए मुझ पर झूठा मुकदमा दायर करवाते हुए मुझे अवामी खिदमात से दूर करने की साजिश की गई, जिसको आज अदालत में शिकस्त हो गई। इन्होंने मुखालिफिन को कहा कि वो इंतखाबात में हिस्सा लेकर इनसे मुकाबला करें, ना कि इस तरह पिछले दरवाजे से दाखिल होकर मुझे शिकस्त देने की साजिशें ना रचाएं। इस कानूनी लड़ाई की जीत पर वज़ीर मौसूफ़ को मुबारकबाद देने वालों में काबिल ज़िक्र ख्वाजा फयाज़ुद्दीन अनवर पाशा, अब्दुल रहमान मुजम्मिल सदर ज़री मार्केट कमेटी, मोहम्मद तकी हुसैन सदर ईदगाह कमेटी, हाफिज़ इदरीस मोतमद, मोहम्मद मिसबाउद्दीन BRS लीडर के अलावा कई अक़लियती कायदीन व कारकुन शामिल थे। आइए देखते हैं इस पुरमसरत मौके के चंद मनाजिर। ఈ రకంగా చేసింది. ఇట్లుంటుందా ప్రభుత్వం? ఈ 10 సంవత్సరాలు ఇంత అభివృద్ధి ఉంటుందా? ఈ రకమైన పంటలు పండుతాయా? ఈ రకంగా భూములకు విలువ వస్తుందా? ఈ రకంగా కోట్లకు పడగెత్తుతామా మేము? పడబడ్డ భూమి ఇలా కోట్లకి వెళ్ళిపోయినాయి. ఇలా ఇంత సంపన్నం మేము అవుతామా? ఒక కేసీఆర్ గారి ఆలోచనతో ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లుంటది? మంచి ముఖ్యమంత్రి దగ్గర మంత్రులు మంచి పని చేసేటోళ్ళు ఉంటే ఎట్లుంటది? ఈ రుచి మేము చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం అభివృద్ధి రుచి అనేది అని అన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు. ఎవరైతే ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు లీడర్లు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు, మా కుటుంబాల్లో దగ్గర బంధువులు పెళ్లిళ్ళు అయితే వలకలేదు, సౌబతులు అయితే వలకలేదు, గేట్ కార్డు కూడా నమ్మలేదు, మా బట్టలు బాగాలేవని. ఇవాళ ఎలక్షన్లప్పుడు మాత్రం మమ్మల్ని బంధుత్వం గుర్తొచ్చింది, తర్వాత మేము ఎవరు గుర్తు రాలేదు. ఇవాళ మేము ఏ అవసరం లేకుండానే మా పంటలు పండుతున్నాయి, విలువ వచ్చింది, మాకు ఎవరు అవసరం లేదు, ఏం పని అవసరం లేదు, మా పొలం దుర్గం బతుకుతాం, కరెంటుతో బతుకుతాం అనేటువంటిది ఉంది అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న కేసు వేయించిన వాళ్ళు ఇల్లే, మాకు కూడా తెలుసు, ఏం భయపడకన్నా, నీకేం కాదు, దేవుడు ఉండండి, ఏంబడి ఆ జోగులాంబ తల్లి ఉంది, ఆ మన్నెకొండ దేవుడు ఉన్నాడు, నీవేం భయపడకు, నీ మీద కేసు వేయించిన వాళ్ళు ఉట్టిగా ఏం పోరు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు అనుభవిస్తారు. వాళ్ళు మంచి పని చేసేటానికి కాళ్ళ కింద కట్టేసి నువ్వు ఇటువంటివన్నీ పెడితే, తప్పుడు ఆరోపణలు ఇవన్నీ చేస్తే ఏం కాదు, వాళ్ళేం బాగుపడరు అని చెప్పి వాళ్ళే జోగులాంబ ప్రధాన పూజారి వచ్చి కలిసిపోయాడు. మన్నెకొండ దేవస్థానం పూజారి వచ్చి మంచిగా ఉండాలని, మంచి జరగాలని మొక్కింది. ఇంకా అన్ని వర్గాల అండదండలు మాకున్నాయి. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకు విశ్వాసపాత్రంగా ఉండి, ఆయన దగ్గర ఉండి, ఆయన దగ్గర మంచితనంతో నా జిల్లాలు ఇంకా ఉమ్మడి జిల్లాలు సాగునీరు, అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు సస్యశ్యామలం అయ్యేటట్లు 365 రోజులు ఎల్లకాలం నీళ్లతో, పాడి పంటలతో, సిరిధాన్యాలతో తలతొగుతూ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అద్భుతంగా హైదరాబాద్ సమాంతరంగా మహబూబ్నగర్ను, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తూ, ఆపదలో ఉన్న ఏ వ్యక్తికైనా కానీ, మనిషి అనే వ్యక్తికి మతము కులం అనేది తీసేసి మనిషి అనే వ్యక్తికి వారికి అండదండలు ఉండి మనుషులుగా బతకాలనేటువంటి మార్పు తెచ్చి అందరూ కలిసిమెలిసి జీవించేటట్లు, పనిచేసే వ్యక్తికి ఇగో అందరూ అండదండలు ఉండాలని చెప్పేటట్లు తయారు చేస్తాం. అభివృద్ధి కాదు ముఖ్యం, ఇంకొక మంచి నాయకులు ఎవరైనా పనిచేస్తే ఊర్లో, ఆ ఊర్లో అందరం సపోర్ట్ చేయాలా, వర్గాలు గ్రూప్ ఉండొద్దు అనేటట్టు చేయడం ప్రధాన లక్ష్యం. ఇది కనుక ఇవన్నీ
ఆ ఏంచిన ఇద్దరు కూడా చెప్తున్నా, ఇవన్నీ పిచ్చి పనులు మాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని, ఎందుకంటే మీరు పెద్ద చదవాలి, సగం చదివి ఉన్నారు, బుద్ధి తెచ్చుకొని అరే ప్రజలలో పనిచేయాలా, ఆపదలు ఆదుకోవాలి, ఆదుకొని పేదవాళ్ళ కన్నీళ్ళు తూర్చాలా, 24 గంటలు జనంలో ఉండి జనం సమస్యలు తీర్చాలా. అంతేగాని సమస్యలు తీర్చుతోని ఎవరు బంద్ చేస్తే నన్ను చూస్తారు కదా అనుకునేది పిచ్చి పని. ఇది ఇంకటి కాలం జమానా పోయింది, ఈ జమానా అది నడవదు. మంచి పనులు 10 మంచి పనులు చేసి ప్రజలలో ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకోండి, ప్రజలలో ఉంటారు తప్ప ఇలాంటి కేసులు వేయించి ఆ కేసులలో ఏదో పైశాచికానం మందుతూ ఇబ్బంది చేస్తే సరిపోదు. 5 సంవత్సరాలుగా ఎన్ని అసత్య ప్రచారం చేసి ఎంత మైండ్ డిస్టర్బ్ చేయాలని, ఎన్ని సోషల్ మీడియాలలో రకరకాలుగా ఉన్నది లేని సృష్టించిన, కొంత మీడియాను తప్పుదో బట్టి మీడియాలో చూపించిన మా దృష్టి అంతా అవన్నీ చిల్లర పనులు. ఆ చిల్లర పనులు కొంతమంది చిల్లరగా వెనకాల నుండి నడిపిస్తున్నారు, చిల్లర నాయకులు నడిపిస్తున్నారు. నడవని ధర్మం మా వైపు ఉంటుందని చెప్పి అవన్నీ పట్టించుకోకుండా ఎడమకాలతో తొక్కి పడేసి ప్రజలే నాకు దేవుళ్ళు, ప్రజా సమస్యలే నాకు, నా జిల్లాను అభివృద్ధి చేయడం లక్ష్యం. నా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, నన్ను అభిమానించే వ్యక్తిని, నన్ను ఓటేసిన వ్యక్తిని, నాకు ఓటు వేయకపోయినా నా జిల్లా తెలియక తప్పు చేసిన నా జిల్లాను ఆదుకోవడమే లక్ష్యంగా ఇలా అడుగులేస్తూ ముందుకు పోతున్నాం. నా జిల్లా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది. వెనుకటి మాదిరిగా కులం మతం అంటే ఎవడు నమ్మడు. అన్ని కులాలకు నేను ఆ కులం అన్ని, అన్ని మతాలకు ఆ మతం అన్ని. మాకు మా ముఖ్యమంత్రి గారు నేర్పిండది. ఆయన నేర్పినట్లు మేము నడుచుకుంటాం, మంచి పేరు తెచ్చుకుంటాం. ఎన్ని చిల్లర పనులు చేసినా, ఎన్ని పైశాచికానందం పొందినా వాళ్లకు ఆ భగవంతుడే శాస్త్రి చెప్తాడు. ఆ భగవంతుడే వాళ్ళకు గుణపాఠం చెప్తాడు, దేవుడే గుణపాఠం చెప్తాడు. ఎందుకంటే అంతే, దేవుని మించింది ఏం లేదు. కనుక మేము మా సమస్యలు, మా ప్రజల సమస్యలను దృష్టి పెట్టి భవిష్యత్తులో ఊహించని స్థాయిలో మహబూబ్నగర్ తీసుకెళ్తాం. మహబూబ్నగర్ నుంచి దుబాయ్ పోవడము, బొంబాయి పోవడము, పూనా పోవడము, ఎక్కడ బతకడికి పోవడము, పోయి మా హైదరాబాద్లో ఇట్లా బతకడం కాదు. వాళ్ళ తల్లిదండ్రుల ముందరిని ఆ బిడ్డ హాయిగా బతికి తల్లిదండ్రుల కళ్ళలో సంతోషాన్ని పెట్టి, ఆ తల్లిదండ్రులకు కూడా ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము కూడా వాళ్ళకు కొడుకుల్లా పాత్ర పోషించి వాళ్ళని బతికించుకొని ఒక మంచి మానవీయ కోణంలో ఈ మహబూబ్నగర్ను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం. మహబూబ్నగర్ అనేది అభ్రపరిచే రీతిలో డెవలప్ చేయాలి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇంకా డెవలప్ చేయాలని లక్ష్యం. నమ్మకానికి మారు పేరుగా ఉండాలనే లక్ష్యం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. కనుక ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. ఇవన్నీ ప్రజలు ఎవరు కూడా ఇది కాలేదు. ధర్మం మా వైపున ఉంది కనుకని ధర్మం గెలిచింది అని మేము విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్నగర్ అభివృద్ధి అనేది ఎవరు ఆపలేదు. ఖచ్చితంగా ఇలాంటివి ఎన్ని వచ్చినా అట్లా ఇప్పుడు పక్కకు నెట్టుకుంటూ పోయి మహబూబ్నగర్ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. మా లక్ష్యమే ఉన్నత ధర్మం అనేది ఎన్ని ఆరోపణలు చేసినా గత 5 సంవత్సరాలుగా ఎన్ని రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఛానళ్ళు తప్పుగా పట్టించింది, రకరకాలుగా ఎన్ని చేసినా ఈరోజు న్యాయం ధర్మం అడిగింది. మా అడ్వకేట్లు, మా నాయకులు కూడా కావచ్చు, ఇది న్యాయమైన మన వైపు న్యాయం ఉంది, ధర్మం మన వైపు ఉంది. ఏం చట్టాలను గౌరవించటం, ధర్మాన్ని గౌరవించటం, ధర్మం మా వైపు ఉంది కనుక తీర్పు వచ్చిందని భావిస్తాను. కాకపోతే బాధ ఏంటంటే దీనికి చాలామంది, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ పైశాచికాలని ఆనందించుకోలేందుకు కాకుండా ఎవడైనా నాయకుడు జిల్లాను అభివృద్ధి చేయాలి, జిల్లా ప్రజలను మన్నలు పొందాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మా జిల్లాలో ఇప్పుడు మాకు బాగా అర్థమైంది, కేస్తాత ఇంకా అర్థమైంది. మరి ఇంత అన్యాయం గురైనాం కదా అని. జిల్లాను పరిపాలించిన 2 ప్రధాన నాయకులు గతంలో అనేక హోదాలు ఉండి ఇప్పుడు అనేక హోదాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ అస్తిత్వం పోతుంది కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్నగర్కు 14 రోజులకు మంచినీళ్ళు ఇచ్చింది. జిల్లా మొత్తం కూడా 3 గంటలు కరెంట్ ఇచ్చింది.
జిల్లాను వలసలు పెట్టడం ఇష్టం, దివాలా తీయించడం, పేదరికం రెట్టేసినాం. మేము ఒక 5-10 కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయి తప్ప ఎవడు బాగుపడలేదు. వాళ్ళు నడిచింది వాళ్ళది. అన్ని పార్టీలు కొంతమంది ఏకమై అరే నడుపుకున్న వాళ్ళు, ఈయన కావచ్చు ఆయన కాదు నడుపుకున్నారు. కానీ ఇవాళ వాళ్ళది నడిచే పరిస్థితి లేదు. వాళ్ళని చూస్తే త్రూ అంటున్నారు. మీ మీరు ఉన్నప్పుడు మీరు 15 రోజులకు ఒకసారి మంచి ఇల్లు, కరెంట్ లేక వలసలు ఎక్కి బొంబాయి పోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, దివాలా తీయించారు. చిన్న చిన్న కులాలు, చిన్న చిన్న జాతులు, బడుగు బలహీన వర్గాల జాతులు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయారు. రైతులు మొత్తం మీద వేరు. 100 ఎకరాలను రైతు ఊర్లో అందరికి అన్నం పెట్టి రైతు ఊరు ఇచ్చిపెట్టిపోయాడు. ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి. వలసలు బంద్ అయ్యి ఉల్టా రివర్స్ అన్ని రాష్ట్రాల నుంచి నాటేయడానికి, కలుపు తీయడానికి, సంచులు మోయడానికి వైస్ మిల్లల్లో ఇలా మహబూబ్నగర్ వాళ్ళు వేరే దగ్గర ఈ పని చేసేది ఇక్కడ బతకడానికి మాకు ఫుల్ పని అయిపోయి ఇక్కడ బతకడానికి వస్తున్నారు. ఎటు చూసినా వరి కుప్పలే, చూసినా పచ్చదనమే. వీళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఉండే కదా అని చెప్పి ప్రజలు వాళ్ళని చూసి చీకొడుతున్నారు. వాళ్ళు ఇంకా పని చేసేటోనే పని చేయకపోతే అయిపోతుంది కదా. వీళ్ళు పని చేస్తే మనకు పేరు వస్తుంది. పని చేసే నాయకులకు ఏదైనా ప్రాబ్లం చేయాలి. పని చేసే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం చేస్తే ఇక మాది పని చేసేటోడు లేకపోతే మా పేరు ఉంటుంది, ఎట్లా కొంత మిగిలిపోయి ఉంటుంది అని ఇద్దరు నాయకులు ఆడుతున్న నాటకం. గతంలో అధికారంలో ఉండి అనుభవించిన జిల్లా ప్రధాన నాయకులు వాళ్ళు పైశాచికానం. వాళ్ళు వెనకటికి ఏదో జిల్లా ప్రజలు మోసం చేస్తే మోసపోయింది. మంచి నీళ్లు రావాలంటే కృష్ణానది లోపల ఉంది అని, పైకి నీళ్ళు ఎక్కలేవు అంటే నిజమని అనుకున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవడు నమ్మడు. మీ యొక్క నాటకాన్ని కూడా ప్రజలు విశ్వసించరు. మీరు తెల వెనకాల ఉండి ఈ పైశాచికారం పొందాలని చెప్పి ఎంతో తెలివితో ఇది బీసీలతో కేసు వేపిస్తే ఇది ఎక్కడో పోతారు అనుకుంటారేమో. వేసిన వాళ్ళు ఎవరు, వేపించిన వాళ్ళు ఎవరు అని కూడా ప్రజలు తెలుసు. వేపించిన వాళ్ళు ఏం నాటకం ఆడుతున్నారని కూడా తెలుసు. ఎందుకు వేపించిందని తెలుసు. నీచమైన రాజకీయాల గురించి కక్కుర్తిపడి, పదవుల గురించి, మంత్రి పదవుల గురించి, సీట్ల గురించి కక్కుర్తిపడి జిల్లాని అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా నీళ్లు కూడా తాగానికి ఇయ్యనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు ఒక 2 కలిసి ఆడిన నాటకం అది. ఆ ఇద్దరి పేర్లు కూడా చెప్తా, నేను ఆధారాలతో సహా చెప్తా. అవసరం వచ్చినప్పుడు స్పందిస్తా. వాళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గం కూడా వెళ్తా, వెళ్ళి ఆధారాలతో సహా నేను చూపిస్తా. వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఇటువంటి పిచ్చి పనులు ఏం భవిష్యత్తులో లేదంటే ఆ నియోజకవర్గం ఆధారాలతో చూపించి ఇగో నేను కష్టపడి పని చేస్తే జీర్ణించుకోలేకపోతున్నాను. వీళ్ళు పేద వర్గాల నుంచి వ్యక్తులు మంచి పేరు వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని వర్గాలకు మంచి పని చేసినా జీర్ణించుకోలేకపోతున్నారు. పేరు వచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళే ఉండాలి, వీళ్ళే బతకాలి, వీళ్ళకే పేరు రావాలి, వీళ్ళ చెప్పు కింద కాళ్ళ కింద ఉండాలి. వీళ్ళందరూ కూడా ఏ అడుక తినుకుంటూ ఉండాలి, లేకపోతే ఎక్కడో పోయి బతకాలి. ఇవన్నీ జరగొద్దు అనే ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఓర్వలేనటువంటి వ్యక్తులు, శరీరం అంతా విషం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తుల వల్ల జిల్లా ఇంత నష్టపోయింది. మళ్ళీ ఇలాంటి చీడపురుగులను రాజకీయ సమాజం చేస్తేనే జిల్లా బాగుపడుతుంది. ఈ చీడపురుగులు రాజకీయంగా బతికితే కూడా మళ్ళీ జిల్లాలో అక్కడ ఇక్కడ ఇవే వాయిస్ ఉంటుంది, ఇదే నోరు ఉంటుంది. ఏ పేదోడు తెల్ల బట్టలు వేసుకుంటే కూడా ఓర్లేని జాతి, ఓర్లేని వ్యక్తులు ఇళ్ళు. కనుక అందరికి చెప్తా, అన్ని వర్గాలకు చెప్తా, ఒక కులం అని కాదు, ప్రతి కులం వ్యక్తులకు చెప్తా, ఆ కులం వ్యక్తులకు చెప్తా. వాళ్ళకందరికి తెలిసింది ఇప్పటికీ. ప్రతి వ్యక్తికి కూడా కులం కాదు, అక్కడ గుణం ముఖ్యం. మేమంతా మా బావు ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఇలా మేము మా పిల్లలు హాయిగా ఉన్నాం. మమ్మల్ని ఇన్నేళ్ళు తప్పుదో పట్టించి మా అవసరాలు తీర్చకుండా, మా కష్టాల్లో పాల్పంచుకోకుండా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి తీయని